ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన సొంత ఎజెండా అమలు చేయడంతోనే ఇవాళ ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనాయి. మీరు ఇవాళ గోదావరి ప్రాణహిత నదీ జలాలకు సంబంధించే కానీ, కృష్ణా నదీ జలాలకు సంబంధించే కానీ, ఏ ప్రాజెక్టు అని కానివ్వండి చెప్పంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఇలా ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టబడడం జరిగిందో, దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో మహారాష్ట్ర ప్రభుత్వంతో దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల బ్యారేజ్ లెవెల్, అట్లాగే తుమ్మడిహెట్టి వద్ద ఏదైతుందో 148 మీటర్ లెవెల్తోని బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా అంగీకరించి ఇవాళ మీరు ఎంతవరకు ఏదైతుందో ఈ మేడిగడ్డ కాళేశ్వరం దానిపైన దృష్టి పెట్టింది తప్ప తుమ్మడిహట్టి నుండి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక బ్యారేజ్కు అనుగుణంగా కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అప్ టు బెల్లంపల్లి వరకు కాలువలు నిర్మాణం చేయడం జరిగింది. సరే, వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో కాలువలు 152 మీటర్ బ్యారేజ్ లెవెల్తోని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పి భావించినప్పటికీ మీరేదైతుందో దాన్ని 148 మీటర్కి ఒప్పందం చేసుకోవడం జరిగింది. సరే, ఆల్ రైట్. ఆ 148 మీటర్ బ్యారేజ్ లెవెల్తోని మన నిర్మాణం చేపట్టబడినప్పటికీ దానికి అనుగుణంగా తవ్వబడిన కాలువలను రీడిజైనింగ్ చేసి, తవ్వబడిన కాలువలు ఏవైతున్నాయో రీడిజైనింగ్ చేసి మన జైపూర్ వాగు ద్వారా సుందిల్ల బ్యారేజ్ వరకు లిఫ్ట్ ఏర్పాటు చేసి, సుందిల్ల వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, సుందిల్ల వరకు ఏదైతుందో మనకి ఏ విధమైన లిఫ్ట్ అవసరం లేకుండా తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ బ్యారేజ్ లెవెల్తో నిర్మాణం చేపట్టి తవ్వబడ్డ కాలువలను ఏదైతుందో రీడిజైనింగ్ చేసి నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఏ థర్డ్ టీఎంసీ, దయచేసి ఇక్కడ గమనించాలి, ఒరిజినల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వాజ్ డిజైన్ ఫర్ ఓన్లీ 2 టీఎంసీ. ఆ 2 టీఎంసీని కూడా పూర్తి స్థాయిలో వినియోగించకుండా 3వ టీఎంసీ నీటిని తరలించడానికి కొరకు ఏదైతుందో మళ్ళొక 4,000 కోట్లు ఖర్చు పెట్టింది లింక్ 1 కింద. మొదటి 2 టీఎంసీ నీటిని తరలించడానికి సంబంధం లేకుండా ఆ 2 టీఎంసీకి అదనంగా ఇంకొక టీఎంసీ తరలింప చేయబడే విధంగా మేడిగడ్డకి వెళ్ళి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రే. మీరు ఈ అదనపు టీఎంసీ నీరు తరలించడానికి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రో, ఈ 4,000 కోట్లు ఖర్చు పెడితే తుమ్మడిహట్టి వద్ద ఏదైతుందో మన 148 మీటర్ లెవెల్తో బ్యారేజ్ నిర్మాణం అవుతుండే, కాలువలు రీడిజైనింగ్ అయిపోతుండే. మరి అదనంగా ఏ విధమైనటువంటి యొక్క లిఫ్ట్ భారం లేకుండా జైపూర్ వాగు ద్వారా సుందిలకు నీళ్ళు వచ్చి పడేటి. ఇవాళ మీకు సుందిల వద్ద ఏదైతున్నదో ఆల్రెడీ యూ హ్యావ్ గాట్ లిఫ్ట్. అంటే మీరు ఈ 4,000 కోట్లు అనాలోచితంగా కేవలం మీ సొంత ఎజెండాతోని, మీ స్వార్థ చింతనతోని వీళ్ళ ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో అది వాళ్ళ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. ఆ 4,000 కోట్లే గట్ట తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి వెచ్చించి ఉన్నట్టయితే, తవ్వబడ్డ కాలువలను రీడిజైన్ చేసి ఉన్నట్టయితే ఇవాళ నీ మేడిగడ్డ కుంటుబడినందుకు నేను కేటీఆర్ గారు అంటున్నారు కదా మేడిగడ్డ పర్రగొట్టిందని చెప్పని.
నీ మేడిగడ్డ పర్రె కొట్టినందుకు ఏదైతున్నదో తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో సుందిళ్ళ వరకు నీరు పొందే అవకాశం ఉండేనే. సుందిళ్ళ నుండి ఎల్లంపల్లికి మన లిఫ్ట్ ఉంది, ఎల్లంపల్లికి ఎగువకు నీరు తలుచుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏమైపోయింది, నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ డీఫంక్ట్ కావడంతో ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి టిల్ వరంగల్ నల్గొండ మొత్తం భారం అంతా ఎస్ఆర్ఎస్పై పైన పడుతుంది. మొత్తం భారం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైనే పడుతుంది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అదృష్టం కొద్ది వరుణుడు కరుణించడంతో ఏదైతుందో ఇలా ప్రభుత్వం ఒక డిసిప్లిన్డ్గా ఒక క్రమశిక్షణతో ఏదైతుందో మనకు అందుబాటులో ఉన్నట్టుగా ప్రతి నీటి బొట్టు చుక్క చుక్క వినియోగించుకునే బడే విధంగా ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాపాడుకోవడంతో పాటు ఈ మేడిగడ్డ కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించవలసిన బాధ్యతను కూడా ఎస్ఆర్ఎస్పితో తీర్చ జరుగుతుందని చెప్పారు. ఎస్ఆర్ఎస్తో తీర్చ జరుగుతుందని చెప్పండి. అదే ఈ తోడు టీఎంసీ గట్ట మీరు ఇక్కడ నిధులు 4,000 కోట్లు అది దుర్వినియోగం చేయకుండా అదే తుమ్మడేటి వద్ద నిర్మాణం చేసి ఉండున్నట్టు ఇవాళ వినియోగంలోకి వచ్చి ఉండేదని చెప్పట్టాం. ఇక్కడ మొత్తం ఈ సాగునీటి సమస్యకు అంతటికి ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క సొంత ఎజెండానే కారణం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా లింక్ ఓన్కి ఏదైతుందో ఈ తోటి టీఎంసీకి సంబంధించి 4,000 కోట్లు ఖర్చు పెట్టింది. లింక్ 2 కూడా లింక్ 2 అంచనా కూడా దాదాపు 11,000 కోట్లు. ఈ 11,000 కోట్లలో కూడా దాదాపు 7,000 కోట్ల పైన ఖర్చు పెట్టింది. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి వెలకటూరు మండలమే కానీ గొల్లపల్లి కానీ పేడపల్లి కానీ మొత్తం నిర్వాసితులను వాళ్ళకి ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవడమే కానీ భూపరిహారమే కానీ అన్ని విధాల ముంపు గురి చేస్తూ ఈ సమస్యలకు అన్నింటి కారణం కావడం జరిగిందని చెప్పంటే వీళ్ళ ఈ ప్రాణిత గోదావరి నది జలాలతో పాటు వీళ్ళు ఎస్ఎల్బీసీ ఉన్నదే. అసలు ఎస్ఎల్బీసీ సమస్య ఇది ఎట్లా వచ్చిందే? రేపు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టిన ఒక టన్నల్ ఆనాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ పూర్తి చేయబడ్డది. అండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది టన్నల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్. 23 కిలోమీటర్లు దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పంటున్నా.